కవితక్క నిజంగా సెపరేట్ పార్టీ పెడతారా? వ్యక్తిగతంగా తన పార్టీ పెట్టాలనే ఆలోచనలు ఉన్నారా? ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది పార్టీని? నిజానికి రాజ్యాంగపరంగా ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణలు, రిజర్వేషన్ ఉండడం వల్ల ఎంతో కొంత వాళ్ళు లాభపడ్డారు. ఇక నేను అందులో పోతే ఇంకా వేరే అవును. ఉంటది. అది ఏ మేరకు సాధ్యపడింది? హ్మ్. 100కి 100 అమలైందా? కాలేదా అనే అంశాన్ని నేను ఇప్పుడు వివరించలేను అనే సందర్భం కాదు గానీ, హ్మ్. 50% పైచిలుకున్న బీసీ సమాజంలో 1, 2, 3, 4 కులాలు తప్ప మిగతా వాళ్ళు వార్డు మెంబర్ కానటువంటి కులాలు కూడా ఈరోజు ఉన్నాయమ్మా. ఓకే. ఇలాంటి కులాలు అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ పార్టీలో ఉండంగానే కవితమ్మ గారు ఉద్యమాన్ని లేవదీశారు. బీసీలకు న్యాయం జరగాలి అనేటువంటి. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది కనుమరుగైనటువంటి మేధావులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరిస్తున్నారు. ఆదరించాలి, గుర్తింపు కోసం ప్రయాణం చేశారు. అంటే ఈ రకంగా చేస్తున్నటువంటి ప్రయాణం నుంచి వస్తున్నటువంటి ఆదరణ, అలాగే ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ సమాజం యొక్క మేధావులు హ్మ్. అందరూ కూడా పార్టీ పెట్టడం పెద్ద విషయం కాదు. ఎలాగకపోతే రేపు పెట్టవచ్చు. ఎన్నికలు ఇప్పుడే లేవు, మనకు ఓకే. 2 years ఉండేది. హ్మ్. ముందు ప్రజల సమస్యలు ఏమిటి మీరు అవగాహన చేసుకోండి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి వాటిని అధ్యయనం చేయండి, వాటి కోసం మీరు సరి అయినటువంటి ఎజెండాను మీరు ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత మీరు పార్టీ పెట్టవచ్చు. ముందు మీరు ప్రజల పక్షాన ఉన్నారనే విషయం తేల్చే విధంగా మీ కార్యాచరణ ఉండాలని సలహాలు ఇవ్వడం వల్లనే కవితమ్మ గారు ఈరోజు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. తప్పనిసరిగా ప్రజా ఆదరణ లభిస్తున్నది. పార్టీగా అవతరించడానికి 100కి 100 సంసిద్ధంగా ఉన్నారు. తగిన సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా పార్టీగా అవతరిస్తుంది. లిక్కర్ కేసులో బెయిల్‌లో ఉన్న కవిత మీద ఆ మరక పూర్తిగా పొయ్యే పరిస్థితి వస్తుందా? వస్తే ఎప్పుడొస్తుంది? ఈ మాటకు జవాబు కేసీఆర్ గారే చెప్పామమ్మ. ఇవాళ కాదు, తను జైల్లో ఉన్నటువంటి సందర్భంలోనే తెలంగాణ సమాజానికి చాలా క్లియర్గా వివరించారు ప్రెస్ మీట్ పెట్టేసి. నా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు, ఆమె నీతి నిజాయితీని నిరూపించుకొని బయటికి వస్తుంది. కావాలని రాజకీయంగా దురుద్దేశంతో తెలంగాణలో నా పట్ల నన్నేమి చేయలేక, లేకపోతే నా మీద అటువంటి ప్రయోగాలు చేసే అవకాశాలు లేక, నా బిడ్డ మీద చేసి నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయోగం చేసింది బీజేపీ పార్టీ. నా బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు. ఆమె చక్కని బంగారంలా ముత్యంలాగా బయటకు వస్తుంది అనేటువంటి స్వయంగానే చెప్పారు. కాబట్టి ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కోర్టు తెలిసి 100కి 100 కవితమ్మ గారికి అటువంటి మరక లేదు, దాంతో వచ్చే నష్టం లేదు. ఏదో రకంగా ఇప్పటి వరకు కూడా ఇన్ని లిక్కర్ కేసులో ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఇది ఏదని రకరకాల ఆరోపణలు చేశారు. అది వేల సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా హైకోర్టుకు సమర్పించాయి. ఆమె ఇట్లా జరిగింది, ఏది ఈ స్కామ్ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ఇన్ని పేజీలతో కోర్టుకు ఒక్కటి రికవరీ కాలేదు కదమ్మా. మరి 1 కోటి రూపాయలు రికవరీ అయినాయా, 2 కోట్లు అయినాయా, 100 కోట్లు అయినాయా, ఒక్కటి కూడా ఇప్పటి వరకు బయటికి పెట్టలేదు. ఈడీలు పెట్టలేదు, ఇంటెలిజెన్స్ పెట్టలేదు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కూడా పెట్టలేదంటే అక్కడ లేదమ్మా. అది కేవలం రాజకీయంగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోదీ గారికి అక్కడ కేజ్రీవాల్ని తొక్కాలి, ఇక్కడ కేసీఆర్ని తొక్కాలి, కేసీఆర్ ఇక్కడ చిక్కే పరిస్థితి లేదు కాబట్టి కవితమ్మ గారి మీద ఆ ప్రయోగం చేశారు తప్ప ఆ కేసులో వాస్తవం లేదనేది ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా నమ్ముతున్నది. మొత్తానికి కవిత గారి కట్టుబొట్టు కూడా మారింది. కట్టుబొట్టు వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది బయట ఉన్న జనాలకి. మీలాగా దగ్గర నుంచి తనను చూస్తున్న వాళ్ళకి మాత్రం ఆమె ఆహార్యంతో పాటు లోపల ఇన్నర్ ఒక పర్సన్ ఒక జైలులతో పోల్చే విధంగా ఉంటుందా, ఒక మాయావతితో పోల్చే విధంగా ఉంటుందా? ఎందుకంటే మహిళా నేతల్లో రెబల్ స్టార్స్ లాగా, రెబల్ పొలిటీషియన్స్ లాగా నిరూపించుకున్న వాళ్ళు అని అంటే మనం వీళ్ళ పేర్లు చెప్పొచ్చు. సో వీళ్ళలో ఎవరికి దగ్గరగా ఉంటుంది కవితక్క మనస్తత్వం కానీ తన నడవడిక కానీ? కవితమ్మ గారితో నాకున్నటువంటి సంబంధము పరిచయం 2011 నుంచి ఉందమ్మా. అంతకుముందు నేను ఒక 14 సంవత్సరాలు సిపిఐ, 6 సంవత్సరాలు సిపిఎం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిపిఎంలో 20 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ అంతా ట్రేడ్ యూనియన్ కార్మిక వర్గంలో నా ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. ఆ ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకుని 2010లో కేసీఆర్ గారు నన్ను ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చి టీఆర్ఎస్ కేవి అంటే టీఆర్ఎస్ కార్మిక విభాగం దానికి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి ఛాంబర్ మీద తెలంగాణ భవన్లో ఛాంబర్ ఇచ్చి తగినటువంటి ఏర్పాట్లు చేసి తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గాన్ని సమీకరించడానికి, అంటే మా ఇద్దరి సందర్భంలో ఒక సమస్య వచ్చింది. కార్మిక వర్గాన్ని ట్రేడ్ యూనియన్ నడపాలి, మరి నేను టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత పార్టీగా ఏం చేయలేను అనే సందర్భంలో తను
ఆ ట్రేడ్ యూనియన్ ప్రస్తుతం మనకు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. అన్ని పార్టీలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా జై తెలంగాణ అని మన ఉద్యమం వెనుక వస్తున్నారు. మనం ఒక ట్రేడ్ యూనియన్ పెట్టి వీళ్ళే మన వాళ్ళు అని అనిపించుకొని మిగతా వాళ్ళు కాదు అని ఆ మెంబర్షిప్ ప్రాతిపదికన మనం అలా చేస్తే ఈ ఉద్యమానికి ఉపయోగం లేదు. అన్ని పార్టీలలో మనతో ఉన్నారు. రూప్సింగ్ గారు మనం ఈ 4 రోజులు వెయిట్ చేద్దాం, తర్వాత మాట్లాడదాం అనేటువంటి అంశం చెప్పారు. నేను అన్నాను అంటే మంచి సార్, మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ ఈ రోజుకి తెలంగాణ ఉద్యమం 2001 వచ్చింది, ఇప్పుడు మనం 10లో ఉన్నాం. ఈ 9 సంవత్సరాల కాలంలో ఇంకా లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీల వెంబడి ఉన్నారు. ఎర్ర జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి అంత పెద్ద సంఖ్యలో ఉన్న కార్మిక వర్గాన్ని మన ఉద్యమం వైపు తీసుకురాకుండా రాష్ట్ర సాధన ఎలా సాధ్యపడుతుందంటే ఆ రోజు వారు ఎస్ రూప్సింగ్ ఈ అంశమే సరైంది, మీరు వెంటనే అనార్గనైజ్ సెక్టర్ని అంతా ఆర్గనైజ్ చేయాలా, మీరు హైదరాబాద్కి వచ్చేసిందని 2010లో నన్ను హైదరాబాద్లో ఈ కార్మిక విభాగం ఒకటి కొత్తగా ఏర్పాటు చేసి తెలంగాణ భవన్లో కూర్చోబెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా స్టేట్ అప్పటి నుంచి 17 వరకు నేను కార్మిక విభాగం ప్రెసిడెంట్. 17 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ స్టేట్ పార్టీ సెక్రటరీని, అట్లాగే ఆ కార్మిక విభాగానికి ఇన్ఛార్జిని. సో ఈ క్రమంలో చూస్తున్నారు మీరు. ఎస్ అమ్మా. ఆ సందర్భంలో 2011 బతుకమ్మ ప్రోగ్రాం ద్వారానే కవితమ్మ గారు నాతో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భం నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం. ఆమె ఎంత పటిష్టమైన ఆలోచనలు, ఎంత లోతైన అధ్యయనం, అసలు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమన్నా కానీ వెనుకకు వచ్చే గుణం అయితే లేదమ్మా. అది తండ్రితోనైనా, అన్నతోనైనా, సమాజంతోనైనా, వ్యక్తితోనైనా, ఎవరితోనైనా మొండి మనిషి. నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేసేదాకా అది అవునా కాదని తేల్చేదాకా విడిచిపెట్టేటువంటి గుణం లేదు. ఈ సందర్భంలో ఆమె పోరాటాలు నేను చూసినప్పుడు చిన్న ఉదాహరణమ్మా, మనకి మొదటిసారి గవర్నమెంట్ వచ్చినప్పుడే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున సిపిఐ అనుబంధ సంఘాలతో పెద్ద ఆందోళన చేశారమ్మా. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే గవర్నమెంట్ మనం ఇప్పుడు చెత్త వ్యాన్లు ఉన్నాయి కదా, చెత్త డంపింగ్ చేసేటి, ఆ వ్యాన్లు వాహనాలన్నిటి మీద అద్దాలు పలగొట్టి ఆటంకాలు పరిచే స్టేజ్కి వెళ్ళిపోయిందమ్మా. ఆ సందర్భంలో ఒక 2000 మంది కార్మికుల్ని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. పోలీసులతో మనకు శానిటేషన్ చేయించారు, మీకు ఐడియా ఉందో లేదో, కేసీఆర్ గారు 2000 బహుశా 15-16 ఆ పీరియడ్లోనే. ఆ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, కొంత ఉన్న టీడీపీ వాళ్ళంతా ఒక 2-3 నెలలు 6 నెలల్లో ఇందిరా పార్కు, సెక్రటరియట్, అసెంబ్లీ అంతా కూడా ముట్టడించి ఆగం చేసే ప్రయత్నం చేశారు. అవకాశాన్ని వాడుకోవడానికి కేసీఆర్ గారు మొండోడు, మీకు తెలుసుగా, ఏ విషయమైనా ఆయన కాదు అంటే కాదు, అవును అంటే అవును స్టేజ్లో ఉంటుంది. ఆ దశలో కార్మిక వర్గం అంతా, అప్పటికి నేను కార్మిక వర్గం ప్రెసిడెంట్ అమ్మ, నా దగ్గరికి వస్తే నేను కవితమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ పరిస్థితి ఇది, చేసిన వాళ్ళు కొద్దిమంది, వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉండి అఘాయిత్యం చేస్తారు. కానీ ఇప్పుడు 2000 మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. వాళ్ళు తెలంగాణ బిడ్డలు, అందులో మన దళిత బిడ్డలు. వెంటనే వాళ్ళని మనం పనిలో పెట్టించాలంటే మొండిగా సార్ దగ్గరికి వెళ్ళి, ఎంత అంటే అసలు ఎవరు సార్ దగ్గర చెప్పడానికి భయపడతారు ఒక అంశాన్ని. ఈవెన్ కొన్ని సందర్భాల్లో కవితమ్మ గారు కూడా వెనక అడుగు వేసుకుంటారు వారి యొక్క మూమెంట్ని చూసి. అయినా కూడా 2 నెలల్లో 2000 మందిని మళ్ళీ డ్యూటీలో ఎక్కించిందమ్మా. అదంతా ఐసి విషయం కాదు. అదేవిధంగా మన దగ్గర వ్యవసాయం తర్వాత పెద్ద కార్మికులకు ఉపాధి కల్పించేది బీడీ పరిశ్రమ. అది ఒక 6 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉంటుంది మన తెలంగాణలో, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్. ఆ బీడీ కార్మిక పరిశ్రమ ఇప్పుడు రోజు రోజు క్షీణిస్తుందమ్మా. రీజన్స్ పేరు మనం తర్వాత చెప్పుకోవచ్చు. కానీ ఆ కార్మికులకు ఇప్పుడు ప్రజెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం 4,25,000 మందికి పెన్షన్ ఇప్పించుకుంటున్నాము. అది ఓన్లీ కవితమ్మ గారు ఉంది. దాని విషయంలో కూడా అనేక అవంతరాలు, ఇబ్బందులు పెట్టారమ్మా మంత్రులు అప్పుడున్న వాళ్ళు. బడ్జెట్ పోతుంది, ధనం పోతుంది అంటే వెనక్కి పోలేదు. ఇట్లా నేను ఒకటి కాదు, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న దాంట్లో మీకు 20-30 ఉంటాయి ఉద్యోగాలు. ఈ కార్మికులు విఓఏలకు గౌరవ వేతనము, ఆర్పీలకు గౌరవ వేతనం, ఈవెన్ బీడీ ఠేకేదారులకు కూడా మనం ఆసరా పెన్షన్ ఇప్పించుకున్నాం కవితమ్మ గారి ద్వారా. తను ఈ విషయం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని కనుక భావిస్తే ఎంత మొండికైనా వదిలిపెట్టకుండా పోతుంది. దాన్ని నేను మరి అటు ఇతర మహిళా నాయకులతో పోల్చేటువంటి సందర్భం లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మన ఆసియా ఖండంలోనే ఆమె లాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి, ఆమె లెక్క పట్టుదలగలటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేయాలని ఈవెన్ సొంత కుటుంబంతో కూడా కొట్లాడగల సామర్థ్యాలు మరొకరు లేరు. కాబట్టి కంపల్సరిగా ఈ సమాజం నమ్ముతుందని అయితే నేను విశ్వసిస్తున్నాను. మంచి హోప్ ఉంది మీకు.
నిజానికి జాగృతి ఏ ఎన్నికల్లో మీ టీం పార్టిసిపేట్ చేస్తుంది, ఏ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతుంది, అప్పుడు మీకు వచ్చే ఆదరణ ఏంటి అనేది చూడడానికైతే నిజానికి ప్రజల్లో కూడా చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఒక తండ్రి నుంచి దూరమైన బిడ్డగా చాలా ఆదరిస్తున్నారు. మేము కూడా లోకల్ పల్స్ అని అట్లా ఇట్లా వెళ్తుంటే కవితక్క మీద చాలా పెద్దవాళ్ళైతే, ముఖ్యంగా ముసలి వాళ్ళైతే, వృద్ధులైతే చాలా జాలి చూపిస్తున్నారు. అది చూసి నిజానికి మాకు కూడా అనిపిస్తోంది, పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారు, పార్టీ నుంచి ఎప్పుడు మీరు ఒక పోటీకి రంగం సిద్ధం చేసుకుంటారు అనేది అందరూ వెయిటింగ్ కూడా. నిజానికి మా పల్లవి టీవీ ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు మంచిగా సక్సెస్ఫుల్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఈరోజు మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.